అక్షిత? ఎందుకు అంత గట్టిగా అరిచావు? అది ఏం లేదమ్మా. ఏదో వచ్చినట్టుంటేను భయమేసి. ఏమొచ్చిందమ్మా? మళ్ళీ ఎవరైనా వచ్చారా? అది అది ఒరే అది ఎవరో దొంగలు వచ్చారేమో చూడరా. చూడండి. దొంగ కాదు, వచ్చింది నేనే. నువ్వా? నువ్వా? అయినా నువ్వు దీని గదిలోకి ఎందుకు వచ్చావే? అంటే అది నా చార్జరు ఈ రూమ్ లో ఉండిపోయింది, తీసుకుందామని వచ్చాను. చీకట్లో దొంగ అనుకునే ఇదిగో ఈ పల్లవి అరిచింది. అది అరిచిందన్న కంగారులో నేను అరిచాను. అంతేనా? నిజంగా ఏ దొంగలాంటి వాడు ఎవరైనా వచ్చారా? దొంగొస్తే చెప్పకుండా ఎందుకుంటా కామాక్షమ్మ గారు? తనే వచ్చింది. చీకట్లో నేను చూసి భయపడ్డాను అంతే. నువ్వు భయపడ్డం కాదే, మమ్మల్ని అందరినీ కంగారు పెట్టావు. సరే పదండి పదండి పదండి. పదండి పదండి, నేను వస్తాను, పదండి. ఏంటి వెళ్ళేది? ఏంటి తర్వాత వచ్చేది? పదా. మమ్మీ నువ్వు వెళ్ళు, నేను వస్తాను. నీకైనా ఇక్కడేం పదే? రా. అయ్యో మమ్మీ అది కాదు. అయ్యో రమ్మంటున్నానా? రా. అయ్యో మమ్మీ. చెప్తాను సంగతి. వదిలేనా? వదిలేస్తావా? ఎంత హైట్ ఉందో చూసావా? కింద పడితే తల పగిలిపోతుంది. ఆహా అవునా? అయినా నేను అసలు ఎందుకు రక్షించాలి? నేనేం తప్పు చేశాను పల్లవి? అక్షిత అనుకొని నన్ను కౌగిలించుకొని ఎన్నెన్ని డైలాగులు చెప్పావు.